రైతు శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని మాత్రం సూర్యాపేట మార్కెట్ చైర్మన్ వేనారెడ్డి గారు ఒక మహత్తరమైన ఘట్టానికి నాంది చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులు పట్టించుకునే నాదు లేడు. ఎవరు రైతులు వచ్చినా కూడా వాళ్ళు స్వతహాగా అన్నం భోజనం చేయాలంటే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకొని హోటళ్ల పొంటి తిని అవసరం వస్తే చాలా దూరం ఉన్న నేపథ్యంలో కూడా భోజనం దొరక కూడా ఉపవాసాలు పడుతున్న నేపథ్యంలో ఈరోజు సూర్యాపేట మార్కెట్ చైర్మన్ గారు పెద్ద ఎత్తున రైతులకు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ఇలా అన్నపూర్ణ పథకం పెట్టడం జరిగింది. వారు మాట్లాడుతున్నా మన నమస్తే న్యూస్ తరపున మీకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఎట్లా పోతున్నారు ముందుకు, ఏ విధంగా పోతున్నారు, ఎంతమందికి పెడుతున్నారు? ముందుగా న్యూస్ వీక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఇక్కడ రైతాంగానికి మధ్యాహ్న భోజన పథకం 5 రూపాయల అన్నపూర్ణ పథకం తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో మేము కోరగానే మా ప్రియతమ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో హరే రామ హరే కృష్ణ సంస్థ వారితో మాట్లాడి ఇక్కడ ఈ పథకం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ మార్కెట్ యార్డ్కి వచ్చే రైతాంగానికి 5 రూపాయలకే భోజనం పెట్టించే అవకాశం మాకు కల్పించిన మా పెద్దలు ఉత్తమ్ కుమార్ గారికి అయితేంది నా జీవితం ధన్యం. ఎందుకంటే రైతే అందరికీ అన్నం తినిపిస్తాడు. ఆ రైతుకి అన్నం తినిపించే అవకాశం నాకు కలిగినందుకు నా జన్మ సార్థకత అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. ఇది నిత్యం ఈ ఉదయం సోమవారం నుంచి శనివారం వరకు ఈ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా రైతాంగానికి ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ 600 నుంచి 1000 మంది కూడా పెడతానికి మేము పాలకవర్గం నిర్ణయం తీసుకున్నాం. 5 రూపాయలకి ఉచిత అన్నం తినిపించే కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా ఇక్కడ మాకు మార్కెట్కి వచ్చే రైతుకు ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నామని తెలియపరుస్తా ఉన్నాం. అదే కాదు, ఇంకా ఇక్కడ చిన్న చిన్న వసతులు కూడా కొన్ని లోపాలు ఉంటే కూడా మహిళలకు కూడా అవి కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అవి కూడా రిపేర్లు ఏమున్నాయో అన్నీ కూడా మరుగుదొడ్లు కానీ వారి వసతి గృహాలు కానీ అన్ని సదుపాయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రైతు బంద్ అయితేంది, ఉచిత కరెంట్ అయితేంది, రైతు బీమా అయితేంది, ఇట్లా అనేక పథకాలు తీసుకొచ్చిన ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని దక్కిందని తెలియపరుస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి, ఎప్పుడు చూసిన సీజన్లో మార్కెట్లో పెద్ద ఎత్తున కూడా ఘర్షణలు అయ్యేది, రైతులు ధాన్యం అమ్ముకునేది. కానీ ఈసారి అలాంటి ఘర్షణ లేకుండా ఎట్లా ముందుకెళ్తున్నారు? అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే కూడా పెద్ద ఎత్తున కూడా మద్దతు ధర వస్తున్నది. ఎట్లా ముందుకెళ్తున్నారు? ఇక్కడ మార్కెట్లో గతంలో కంటే కూడా ఈసారి నేను చైర్మన్గా అయినాక నేను దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఏ చిన్న లోటుపాట్లు లేకుండా ఈ అవకతవకలు జరగకుండా 40,000 బస్తా పైన వచ్చినా కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లారి మార్కెట్ బంద్ పెట్టకుండా కూడా 40,000 బస్తాను కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ లిఫ్ట్ చేసే విధంగా హమాలీని అయితేంది, ట్రేడర్స్ అయితేంది, అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ బ్రహ్మాండంగా ఏ ఇబ్బంది లేకుండా దీన్ని ముందు తీసుకుపోతాం. నాకు సహకరించిన ఎవరైతే పాలకవర్గం సభ్యులు అయితేంది, మార్కెట్ సిబ్బంది అయితేంది, ట్రేడర్లకు అయితేంది, కమిషన్ వ్యాపారులకు అయితేంది, గుమస్తాలందరికీ అయితేంది, ఈ యార్డ్లో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. నాకు మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నాకు సపోర్ట్గా నిలబడుతున్న ఈ మొత్తం ఇక్కడ యంత్రాంగాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను నమస్కారం. మీరు వచ్చి అనతి కాలంలో రైతులకు ఈ విధంగా చేస్తున్నారు. ముందు రైతులకు ఏ విధంగా తోడ్పాటిస్తారు? రైతులకు ఏమన్నా వసతి గృహాలు ఏర్పాటు అవకాశం ఉందా ప్రత్యేకంగా? ఎందుకంటే ధాన్యం కొనుగోలు కాకపోతే ఒక రాత్రి ఉండవలసి వస్తుంది, వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. దాని ఏమైనా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పటికి కొన్ని ఉన్నాయి, అవి కొన్ని నిరూపకంగా ఉన్నా కూడా వాటి ఉపయోగం తెచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. అని ఏ ఇబ్బంది లేకుండా రైతుకు వసతి ఉండేటట్టుగా ఇంకా కొన్ని నిర్మాణాలు కూడా చేసే అవకాశం ఉంది. అవి కూడా మన ప్రియతమ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా ఈ మధ్యకాలంలో తీసుకుపోవడం జరిగింది. దీనికి అనుగుణంగా మన ప్రియతమ నాయకులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి మన తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం ఇక్కడ ఈ మార్కెట్కు మొన్ననే 3,70,00,000 రూపాయల నిధులు కూడా మనకు అభివృద్ధి చేసుకోవడానికి నిధులు కూడా కల్పించడం జరిగిందని కూడా ఒకసారి తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్ యార్డు కూడా సౌర విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని కూడా 37 లక్షల రూపాయలతోటి కొన్ని పాలక వర్గాలు కొన్ని మార్కెట్లకి అవకాశం ఇచ్చిండు. దాంట్లో మన ఫస్ట్ ఫేజ్ కింద తీసుకొని మనకి అవకాశం ఇచ్చిన తుమ్మల నాగేశ్వర గారికి అయితేంది, ఉత్తమ్ కుమార్ గారికి అయితేంది, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితేంది, అందరికీ కూడా హృదయపూర్వక పాలక వర్గం తరఫున
నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాం. చివరిగా చెప్పండి, మన మార్కెట్ కు అవార్డు ఈసారి ప్రధానమంత్రి చేతుల మీద కావచ్చు లేదా రాష్ట్రపతి చేతుల మీద తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. పోయినా సరే కొద్దిగా మిస్ అయింది, ఏదో చిన్న చిన్న టెక్నికల్ లోపాలతో తప్ప మన మార్కెట్ యార్డ్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈసారి ఆ లోపాలను అధిగమించి ట్రేడర్స్ అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా ఆ అవార్డు కొట్టుదామని కూడా నాకు పూర్తి విశ్వాసం ఉందని కూడా తెలియపరుస్తాం. ప్రస్తుతం మార్కెట్ సెక్రటరీ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా పోతున్నారు? ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు అన్ని విధాలు కూడా రైతులకు మీరు తోడ్పాటిస్తున్నారు. మీరు ఎట్లా దీనికి ముందు తీసుకుపోతున్నారు? నాకు ముఖ్యంగా మీడియా మిత్రులకు, క్యూ న్యూస్ ప్రేక్షకులకు అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇది చూస్తూ ఉంటే మా మార్కెట్లో జాతర జరుగుతున్నట్టుంది. ఈ కార్యక్రమాన్ని మా చైర్మన్ గారి నాయకత్వంలో ఇంకా మంచిగా అమలు చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో అయితే డెవలప్మెంట్ విషయాలు అయితే రైతులకు సంబంధించి ప్రతి అంశంలో మా ఇంటి సమస్య లెక్కనే భావించి నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ ఈ రోజు మార్కెట్ చైర్మన్ గారు వారి ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నారు, ఎవరైతే ఉన్నారో అన్నం కోసం పెద్ద ఎత్తున కూడా లైన్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ అన్నపూర్ణ పథకం అనేది అసలు మామూలుగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలు పెట్టి అన్నం భూయిస్తున్నారంటే ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారి మాట తెలుసుకుందాము. అలా చెప్పండి, ఎట్లా 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 ఉంది అన్న? భోజనం ఎట్లుంది? భోజనం ఎట్లా ఉందన్న? మంచిగుందండి. మంచిగుందా? భోజనం బాగుందా? ఎట్లా ఉంది అంటే గతంలో మీరు ఎక్కడ తినేది ఇప్పుడు ఎక్కడ తింటున్నారు మీరు? మంచిగుంది. ఎట్లా అన్నం ఎట్లుందన్న? సూపర్ అన్నం ఉంది. అన్నం డౌట్ లేదు. అన్నం సూపర్ ఉంది. ఓకే, అంటే అంతకుముందు మీరు మార్కెట్ కి వస్తే ఎక్కడ తినేవారు? బయట తింటే గలీజుకున్నాయి. అంటే 100 రూపాయలు పెడితే భోజనం దొరికేది. ఓకే, మనం చూస్తున్నాము ప్రతి ఒక్క రైతు కూడా ఏం చెప్తున్నారంటే భోజనం మాత్రం బ్రహ్మాండంగా ఉంది, ఇంటి భోజనం కంటే కూడా మిన్నగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక రైతు మార్కెట్కి వచ్చిందంటే ఎంతో ఇబ్బంది పడేవాడు, ఆయప్రసాదం ఉండేది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పోతే భోజనం దొరికేది కాదు. భోజనం దొరికినా కూడా 100 రూపాయలు పెట్టి తినేవాళ్ళం. కానీ ఇప్పుడు 5 రూపాయలకి నాణ్యమైన భోజనం పెడుతున్నారని కూడా రైతులు పేర్కొంటారు. ఖచ్చితంగా మార్కెట్ చైర్మన్ వేనారెడ్డి గారు మాత్రము ఇలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా సూర్యాపేట మార్కెట్ మాత్రం ఈసారి ఖచ్చితంగా మన పరిస్థితులు కావచ్చు, లేకపోతే మార్కెట్ చైర్మన్ కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మార్కెట్కు అవార్డు వచ్చే విధంగా కృషి చేస్తారని కూడా వారు పేర్కొంటున్నారు.